ఇక ఇప్పుడే తాజాగా ఒక సమాచారం అందింది. ప్రధానంగా తుని సంబంధించి ఎమ్మెల్యే శ్రీ దాడిశెట్టి రాజాని గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. అక్కడ సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి ఆయన కూడా మనతోటి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజా గారు నమస్కారం అండి. ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు, అసలు ఇష్యూ ఏంటి? సార్, తుని నియోజకవర్గంలో డివిస్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు సార్. ఓకే. యాక్చువల్ గా లాస్ట్ టైం ఈ కేబినెట్ మీటింగ్ లో వీళ్ళు 550 ఎకరాలు డివిస్ కి ఏపీఐఐసి ద్వారా కేటాయించినట్టు చెప్పారు. కానీ 660 ఎకరాలు 60.5 ఎకరాలు సేకరిస్తున్నారండి వీళ్ళు. ఓకే. పేరుకి ఏపీఐఐసి కానీ సేకరించేదంతా మీడియేటర్స్ అండి, అంటే లోకల్ రాజకీయ నాయకులు, అంటే యనమల రామకృష్ణుడు తమ్ముడు, పోలీసులు బలంతో అది సేకరిస్తున్నారండి. యాక్చువల్ గా డివిస్ కంపెనీకి 60 ఎకరాలు మాత్రమే వాళ్ళు సేకరించగలిగారు. మిగతా 600 ఎకరాలు కూడా వాళ్ళు సేకరించలేదు. అవి బలవంతంగా రైతుల దగ్గర తీసుకుందామని చెప్పేసి వీళ్ళు ఎకరానికి 5 లక్షల రూపాయలకి ఆ భూమి తీసుకుంటున్నారండి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరం ఇక్కడ 30 నుంచి 35 లక్షలు ఉందండి. తక్కువ ధరకు తీసుకుంటున్నారు. ఓకే. చాలా తక్కువ ధరకి పోలీసును ఉపయోగించి. ఓకే. ఓకే. అంటే నామమాత్రంగా ఆర్డీఓ గానీ కలెక్టర్ గానీ నామమాత్రంగా వచ్చి యాక్ట్ చేస్తుంటారు రైతులను బెదిరించడానికి. కాకపోతే మీడియేటర్స్ మధ్యవర్తుల ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నారండి. రైతులు ఎవరు ఆ భూములు ఇవ్వడానికి ఏ రకంగానూ ఇష్టపట్టలేదు. మొన్న యనమల రామకృష్ణ అనడం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో రైతులందరూ ఇష్టపడ్డారు, ఒకరిద్దరు రైతులు మాత్రమే ఇష్టపడలేదు అని చెప్పేసి యనమల రామకృష్ణుడు నిన్న ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడండి. అవును. యాక్చువల్ గా అక్కడ పరిస్థితి ఏంటంటే, ఏ రైతు కూడా అక్కడ వాళ్ళకి భూములు ఇవ్వడానికి ఏ విధంగా ఇష్టం లేదు. ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటంటే 2000 మంది పోలీసులు మోహరించారండి అక్కడ. అఖిలపక్షం మీటింగ్ జరుగుతుందంటే 2000 మందిని ఆల్రెడీ 15 రోజులు పెట్టి వాళ్ళందరినీ గృహ నిర్బంధంలో ఉంచినట్టు అందరినీ గృహ నిర్బంధంలో ఉంచేశారండి. ఆ గ్రామాలన్నీ 4 గ్రామాల ప్రజల్ని కూడా. ఓకే. చాలా అన్యాయమైన పరిస్థితులు నడుస్తున్నాయండి. దీని మీద సభకి మీరు వెళ్తున్నందుకు గాను మిమ్మల్ని గృహ నిర్బంధం పెట్టారా? ఈ రోజు మీటింగ్ వెళ్ళకుండా నన్ను గృహ నిర్బంధంలో ఉంచారండి. తర్వాత ఏంటంటే అక్కడ పరిస్థితి ఏ విధమైన పరిస్థితి అంటే, అక్కడ డివిస్ కంపెనీకి ఏ విధమైన ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ లేవండి. లేవు. ఓకే. గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేదు. బే ఆఫ్ బెంగాల్ కనీసం వీళ్ళ కంపెనీలో కనీసం మ్యాప్ లో కూడా చూపించలేదు పర్మిషన్ దాంట్లోని. అంటే ఏదన్నా సరే బల్క్ డ్రగ్ యూనిట్ వచ్చేసరికి అక్కడ ఒక రివర్ బే గానీ లేకపోతే ఒక సీ గానీ లేక కనీసం లేక్ కానీ ఉండకూడదు. కానీ వీళ్ళు అవన్నీ అక్కడ సీ ఉంది, సీని కూడా చూపించకుండా వీళ్ళు పర్మిషన్స్ అప్లై చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి పూర్తి పర్మిషన్స్ లేవు. ఇంకా రైతులు భూమి అమ్మకుండానే జంగిల్ క్లియరెన్స్ చేస్తారండి. మొత్తం 550 ఎకరాలను ఉట్టి అన్యాయంగా వాళ్ళ తాత సుమారు 100 సంవత్సరాల నుంచి పండించుకున్న పంటనే చెట్లని అన్ని నరికి పారేస్తారండి దౌర్జన్యంగా. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, 2013 యాక్ట్ ఒకటి ఉంది కదా, దాని ప్రకారం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ ద్వారా తీసుకోవచ్చు కదా. అంటే ఇది కండకావరం సార్. అంటే మా మోటగా మాట్లాడాలంటే యనమల రామకృష్ణుడు వాళ్ళ తమ్ముడు సంబంధించిన కండకావరం సార్ ఇది. 2013 యాక్ట్ ప్రకారం తీసుకుంటే 25 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సార్. అవును.